అమెరికా యొక్క $500 మిలియన్ విలువైన ఎయిర్ క్రాఫ్ట్ ని ఇరాన్ పూర్తిగా నాశనం చేసింది. ఇరాన్ బలాస్టిక్ మిజైల్స్ తో ప్లస్ డ్రోన్స్ తో అటాక్ చేసింది. ఈ అటాక్ లో అమెరికా యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన E-3 సెంట్రీ డిస్ట్రాయ్ అయింది. ఈ అటాక్ జరిగింది ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ దగ్గర. ఇది నార్మల్ ప్లేన్ కాదు, ఇది ఒక ఫ్లయింగ్ కంట్రోల్ రూమ్. బ్యాటిల్ ఫీల్డ్ లో ఏం జరుగుతుందో లైవ్ గా ట్రాక్ చేస్తుంది. ఎనిమీ మూవ్మెంట్స్ ని, మిజైల్స్ ని, ఎయిర్ క్రాఫ్ట్ ని అన్ని డిటెక్ట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది వార్ కి బ్రెయిన్ లాంటి సిస్టమ్. అందుకే దీన్ని బ్యాటిల్ ఫీల్డ్ నర్వ్ సెంటర్ అంటారు. దీని కాస్ట్ అప్రాక్సిమేట్లీ $500 మిలియన్. యుఎస్ దగ్గర మొత్తం 16 ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి ఇప్పుడు డిస్ట్రాయ్ అయిపోయింది. ఇరాన్ స్ట్రాటజీ ఎలా ఉందంటే ఫస్ట్ మల్టిపుల్ డ్రోన్స్ తో కన్ఫ్యూజ్ చేయడం అండ్ తర్వాత మిజైల్ తో మెయిన్ టార్గెట్ ని హిట్ చేయడం. ఇదే రీజన్ వల్ల యుఎస్ హైటెక్ బేస్ కూడా డిఫెండ్ కాలేకపోయింది. ఈ అటాక్ యుఎస్ కి ఒక మెసేజ్ లాంటిది. ఇరాన్ క్యాన్ హిట్ ఈవెన్ హై వాల్యూ యుఎస్ అసెట్స్. ఫ్యూచర్ లో మరిన్ని బేసెస్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ వార్ ఇంకా ఎస్కలేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇంతకీ వీళ్ళిద్దరూ ఏం చేయాలనుకున్నారు, ఏం చేశారు? ఇరాన్ వాళ్ళు యుఎస్ చేసే ప్రతి అటాక్ కి రిటాలియేషన్ చేస్తున్నారు. అంతేకాదు ట్రంప్ చేసే స్టేట్మెంట్లు కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఒక పక్కన ట్రంప్ తీసుకునే డిసిజన్స్ కి, ఇచ్చే స్టేట్మెంట్స్ కి జనాలు విసిగెత్తిపోయి వాళ్ళ కంట్రీలోనే తీవ్ర వ్యతిరేకతతో ప్రొటెస్టులు చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. మరి అలా అని అమెరికా మొత్తం ట్రంప్ కి వ్యతిరేకంగా లేదు. ట్రంప్ కి చాలా మంది సపోర్టర్స్ కూడా ఉన్నారు. కొంతమంది యుద్ధం ఆగిపోవచ్చని చెప్తుంటే ఇంకొంతమంది యుద్ధం ఇంకా భయంకరంగా మారే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో చాలా కంట్రీస్ అడుక్కు తినే పరిస్థితికి వచ్చేస్తాయి. చిన్న చిన్న కంట్రీస్, ప్రత్యేకంగా ఆయిల్ మీద ఆధారపడ్డ కంట్రీస్ చాలా నష్టపోతాయి. ఏదేమైనా లాంగ్ టర్మ్ లో మాత్రం సఫర్ అయ్యేది సామాన్య ప్రజలే.